అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ నిజం ఛానల్ అండి. జగన్మోహన్ రెడ్డి అతనికి 5 సంవత్సరాలు అతని మాటలు నమ్మి జనాలు 2019 నుంచి 24 వరకు అధికారం కట్టబెడితే కనీసం జనాల బాగోగులు పట్టించుకోకుండా ప్యాలెస్కే పరిమితమై బయటకు వస్తే పరదాలు కట్టుకోరుకుని కనీసం వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా కలవనీయకుండా వాళ్ళకి పేరుకే మంత్రులు ఎమ్మెల్యేలు కానీ ఎవరికి స్వేచ్ఛ లేకుండా అందరికీ సంఖ్యలు వేసి దోపిడీ పరమావధిగా 5 సంవత్సరాలు పరిపాలన చేసి ఇవాళ నిన్ను వచ్చి మాట్లాడతాడండి. ప్రతిదీ కుట్రతో రాజకీయం ఎన్నాళ్ళు చేయగలవు జగన్మోహన్ రెడ్డి? నిన్ను నమ్మిన నీ చెల్లి తల్లినే బయటికి నెట్టావు, సొంత బాబాయినే గొడ్డలు పోటేసిన పరిస్థితి. అలాంటి నీచ రాజకీయాలు నువ్వు చేసినంత కాలం నువ్వు అధికారంలో రావటం కళ. నిన్న అమరావతిలో ఆ పైపులు తగలబెట్టి అక్కడ రక్షణ చేశారు. గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో మీరు చేసిన అవినీతి కార్యక్రమాల వలన మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేసిన ఇంకా తప్పుడు ప్రచారాలు, గోబల్స్ ప్రచారాలు చేస్తా మాట్లాడుతున్నాం. ఆయన ముఖ్యమంత్రికి ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే పరిపాలన చేయట్లేదు, ఉప ప్రధాని అయితే ఏం చేస్తాడు అది ఇది అని మాట్లాడుతున్నాం. ఇవాళ గ్లోబల్ లీడర్ అంటే చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచం మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఏంది, ఆయన పరిపాలనా దక్షత ఏంది, ఇవాళ ప్రపంచ దేశాలే ఔరా అనే పరిస్థితి. నీ గురించి ఏమనుకుంటున్నాయో నువ్వు తెలుసుకో జగన్మోహన్ రెడ్డి. భారతదేశంలోనే బెస్ట్ 420 ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని వస్తుంది. గూగుల్లో కొట్టిన ఇన్ని అక్రమదారుడు అన్ని రకాల స్కాములు చేసిన భారతదేశంలో మొట్టమొదటి అవార్డు, స్కామర్ అవార్డు ఇవ్వాలంటే అది నీకే ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఇవ్వాలా మళ్ళా పగటి కళ్ళ అంటున్నావు ఏదో నేను అధికారంలోకి వస్తాను. ప్రతి దినం సాక్షి పేపర్ ఓపెన్ చేస్తే చాలు అన్ని విశ్వరాతలు, అబద్ధపు రాతలు. ఒక్కటి పరిపాలనా దక్షతగా మీరు ఏదన్నా జనంలోకి వచ్చి ఏదన్నా ప్రతిపక్షాలు పాలకపక్షం చేస్తే ప్రతిపక్షాలు అసెంబ్లీకి వచ్చి క్వశ్చన్ చేయాలి, జనంలో వచ్చి ప్రశ్నించాలి. అంతేగాని ఊరికి ఒక ప్రెస్ మీట్ పెట్టి నీ ఇష్టానుసారంగా తిరుపతి దేవస్థానం మీద ఇప్పటికీ మీరు విషప్రచారం చేస్తానే ఉన్నారు. పరకామణి విషయంలో గతంలో దొంగకు సపోర్ట్ చేసి మీరు అతన్ని తప్పించిన మాట వాస్తవం కాదా? దాన్ని వెలుగులోకి తెచ్చి ఇచ్చేస్తే ఆ ఎస్ఐని కూడా హతమార్చే పరిస్థితి మీది. ఎవరైతే పట్టుకొని నిజాయితీగా వ్యవహరించారో ఆ ఆఫీసర్ను కూడా దెబ్బకొట్టి హతమార్చే పరిస్థితి మీది. ఎన్ని రకాలుగా అవినీతి పనులు చేయాలో అన్ని రకాలుగా 5 ఏళ్లలో అవినీతి పనులు చేసి హైందవ దేవాలయాల మీద విపరీతంగా దాడులు చేసి ఎంతోమంది హిందువుల మనోభావాలను దెబ్బతీసి నెయ్యి, శాలువాలు, టీటీడీలో అన్ని రకాల ఎన్ని స్కాములు చేయాలో అన్ని స్కాములు చేసి అన్ని మతస్థుల్ని టీటీడీలో పెట్టి పవిత్ర